హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ ఆల్ వెజ్. ఇవాళ నేను మీతో షేర్ చేయబోతున్న రెసిపీ ఉల్లిపాయ రోటి పచ్చడి. దీన్ని ఎలా చేసుకోవాలో, దీనికి ఏం కావాలో చూద్దాం. ఉల్లిపాయలు నేను మీడియం సైజు 4 తీసుకున్నాను. ఒక నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఒక 15 నుంచి 20 ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను. దీనితో పాటు 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, రుచికి తగినంత ఉప్పు. ముందుగా ఉల్లిపాయలని కట్ చేసుకుందాము. వీటిని పెద్దగానే కట్ చేసుకోండి, మరీ సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎలాగో మనం తర్వాత దంచుకుంటాం కాబట్టి పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సైజులో ఉల్లిపాయలన్నిటినీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కినాక మినప్పప్పు, ఆవాలు, మెంతులు ఈ 3 వేసేసుకొని కాస్త చిటపటలాడనివ్వాలి. ఎండుమిరపకాయలు ఎక్కువసేపు వేగనవసరం లేదు కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నాను. మినప్పప్పు కాస్త వేగినాక లాస్ట్లో ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ రోట్లోకి వేసుకొని దంచుకుందాం. ఈ ఎక్స్ట్రా ఆయిల్ పక్కన పెట్టుకోండి, పచ్చడి అయినాక దాని మీద వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా మెత్తగా దంచేసుకుందాం. ఇప్పుడు ఉప్పు అలాగే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకొని దంచుకుందాం. ఇలా చింతపండు గుజ్జు వేసుకుంటూ మెత్తగా దంచుకోవాలి, కాస్త పల్చగా దంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని దంచుకుందాం. ఉల్లిపాయలు మెత్తగా మెదిగిపోకూడదండి, ఇలా కాస్త నలిగినట్టు దంచితే చాలు. ముక్కలుగా ఉంటేనే రుచిగా ఉంటుంది పచ్చడి. ఈ ఉల్లిపాయల పచ్చడి అన్నంలోకి, ఉప్మాలోకి, రొట్టెల్లోకి చాలా బాగుంటుందండి. ఇలా దంచేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా త్వరగా ఈజీగా రెడీ అయిపోతుందండి. అలాగే 3-4 రోజుల పాటు చెడిపోకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందు పక్కకి పెట్టిన ఆయిల్ని దీనిపైన వేసేసుకొని కలిపేసుకుంటే అంతే, ఉల్లిపాయ రోటి పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో ఉల్లిపాయ పచ్చడి కలుపుకొని కాస్త నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు కానీ నా ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.